కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి హక్కులు లేవని కరాఖండిగా చెప్తున్నాం. నీ నాయకత్వము కింద పనిచేసేంత దిగజారిన ప్రజలు ఇక్కడ ఎవరు లేరు. ఏమన్నాడా నిన్ను ప్రొఫెసర్ నాగేశ్వరరావు? తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం నమస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక సంఘటన చూసిన తర్వాత కడుపు మండి ఈ వీడియోను తయారు చేయాల్సి వస్తుంది. పక్క రాష్ట్రం చెందిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొంతమందిని వెంటేసుకొని తెలంగాణ పైన దాడి చేసేంత పని చేసిండు. తెలంగాణ పైన తన అక్కసనంతా వెళ్ళగక్కిండు. తెలంగాణ పైన తన విషాన్ని చిమ్మిండు. పవన్ కళ్యాణ్ మాటల వెనుక కొంతమంది రాజకీయ నాయకుల కొన్ని పార్టీల ప్రమేయం ఉందని తెలంగాణ సమాజం గమనిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ మీ అయ్య జాగిరా అని తెలంగాణ నడిగడ్డ మీద నిలబడి వ్యాఖ్యలు చేస్తున్నా అంటే దీని వెనుక పెద్ద శక్తే ఉందని అర్థమవుతుంది. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటున్న పవన్ కళ్యాణ్కు మేము చెప్తున్నది ఒకటే, అవును ముమ్మాటికి తెలంగాణ అనేది ఈ ప్రాంత బిడ్డలైన మా అయ్య జాగిరా అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ మట్టిలో, ఈ తెలంగాణ నేలలో మా తాత ముత్తాతల చెమట రక్తము ఉంది. మీకు ఈ తెలంగాణ మీకే కానీ మీ తాత ముత్తాతలకే కానీ మా తెలంగాణ పైన ఇలాంటి హక్కులు లేవని కరాఖండిగా చెప్తున్నాం. ఒక 50 ఏళ్ళు వచ్చి ఇక్కడ ఉపాధి పొంది ఇప్పుడు తెలంగాణ అంతా నాదే అంటావు. ఎంత ధైర్యం! తెలంగాణ నవనిర్మాణం అని చెప్పి ఇక్కడ జనసేన పార్టీతో ముందుకు వస్తున్నావు. నీ జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణలో దుఃఖం నడుస్తుందా? ఒక్కసారి ఆలోచించుకో. పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని బాధపెట్టాయి. మీ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసులు నమోదు చేయాలని ఈ తెలంగాణ బిడ్డగా డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రావాలంటే పాస్పోర్ట్ కావాలా అని ఒక వెటకారంగా మాట్లాడతావా? ఇదే మాట గతంలో కూడా ఒక నాయకుడు మాట్లాడిండు. అతనికి ఏ పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచించు పవన్ కళ్యాణ్ గారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆ రాష్ట్ర నవనిర్మాణం మీద, ఆ రాష్ట్ర అభివృద్ధి మీద దమ్ముంటే ఫోకస్ చేయి. తెలంగాణ అభివృద్ధి నీవు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతావని ఏదేదో మాట్లాడుతున్నావు. నీ నాయకత్వము కింద పనిచేసేంత దిగజారిన ప్రజలు ఇక్కడ ఎవరు లేరు. నీ నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు ఎవరు కోరుకోవడం లేదు. మాకు పార్టీలు ఎన్నున్నా, వైవిధ్యం ఎన్నున్నా, మాకు ఇక్కడ అన్ని పార్టీలలో కావాల్సినంత నాయకత్వం ఉంది. ఇక్కడ ఒకసారేమో కమ్యూనిస్ట్ అంటావు, ఒకసారి చెగువేరు అంటావు, ఇంకేదో మాట్లాడతావు. ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకొని కొత్త మాటలు మాట్లాడతావు. ఏమన్నాడా నిన్ను ప్రొఫెసర్ నాగేశ్వరరావు? ఒక జర్నలిస్ట్గా, ఒక మేధావిగా తన విశ్లేషణలో ఒక మాట్లాడితే అతని మీద దండెత్తుతావా? అతని మీద దుమ్మెత్తి పోస్తావా? పాషం యాదగిరి పైన దుమ్మెత్తి పోస్తారా? అంటే మీరు దీన్ని బట్టి చూస్తే తెలంగాణపై మీరు నిలువెల్లా విషం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులకు నెట్టేయాలని, తెలంగాణలో గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఇక్కడ ఏం చెల్లవు. మరోసారి చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణకు మీకు ఏం సంబంధం లేదు. మీరు ఇక్కడ సినిమాలు తీసుకోవచ్చు, మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, మీరు ఇంకేదైనా చేసుకోవచ్చు. కానీ తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం ఇక్కడ ప్రజలు ఊరుకునేది లేదు. తస్మాత్ జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు. మీ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను ఉరికిచ్చి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ.